bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university. కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్ట్ పైన ఇటు బీఆర్ఎస్ పార్టీ మరియు ఇటు కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంది. నిన్న రిటైర్డ్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన నేపథ్యం కూడా చూసాము. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా రాయడం జరిగింది. ఈ అంశం గురించి మాట్లాడడం మనతో రిటైర్డ్ ఇంజనీరింగ్ దామోదర్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సరే, ఎలా చూడొచ్చు అంటే ఈ ప్రభుత్వాలు అనేది కూడా ఒకరిపైన ఒకరు పార్టీల పైన విమర్శించుకుంటా ఉన్నారు, కానీ అక్కడ వాస్తవం ఏముంది? వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లేదు, రిజర్వాయర్స్ అన్ని ఖాళీ ఉన్నాయి, స్ట్రీమ్స్ అన్ని ఖాళీ ఉన్నాయి, గోదావరి ఖాళీ ఉంది, మంజీరా ఖాళీ ఉంది, కృష్ణా కూడా ఖాళీ ఉంది. మనకు తెలంగాణలో నీళ్లు ఇప్పుడు ఎక్కడ లభ్యమవుతుందంటే ఓన్లీ ప్రాణహితలు మాత్రమే ఉన్నాయి. ఆ వాటిని లిఫ్ట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. రోజుకు 3 TMCలు చొప్పున పంపు చేసుకునే కెపాసిటీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు స్టార్ట్ ఓన్లీ వాళ్ళకి చెప్పాల్సింది బటన్ నొక్కమనడం, వాళ్ళకి కావాల్సిన ఎస్పీడీసీ వాళ్ళకి పవర్ ఇవ్వమనడం, ఈ రెండే మిగిలినాయి. అది ఇస్తే పని చేస్తుంది. తర్వాత మేడిగడ్డలో ఎటువంటి గేటు దించకుండానే పంపులు నడవచ్చు. ఇంకా అది ఈ కండిషన్ ఇంకా అనదర్ 2 to 3 months ఉంటది. సో మీకు కావాల్సిన నీళ్ళు ఇప్పుడు పంపు చేసుకోవచ్చు. బ్యారేజ్లో నింపకుండానే, నింపినా ఏం కాదు కానీ నింపకుండానే మనం పంపు చేసుకునే వీలున్నది. సుందిల్లా అన్నారో మాత్రము మినిమం డ్రాడౌన్ లెవెల్కి మెయింటైన్ చేస్తే, పంపులు నడిచే లెవెల్కి మెయింటైన్ చేసుకుంటే ఎల్లంపల్లిలో పోసడానికి ఆస్కారం ఉన్నది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే వారం రోజుల లోపల ఎల్లంపల్లిలో పడతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రభుత్వం ఏ నివేదిక లేదు, ఇక్కడ లేదు. వాళ్ళు చూడకుండా ఇచ్చినవి కొన్ని ఉంటాయి, చేయండి అని. ఒకవేళ మీరు కూలిపోతుందని అనుకుంటే ఎట్లా కూలిపోద్దని అనుకున్నప్పుడు ఎట్లా కొత్త కట్టాల్సిందే వచ్చినప్పుడు కూలిపోని. కూలిపోయినా ఎన్ని నీళ్లు ఉన్నాయంటే ఆ లెక్క కూడా తీసి మేము ఇచ్చాము. నిన్న 3 బ్యారేజ్లు కూడా ఎట్ ఏ టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పోయినా కూడా వచ్చే నీళ్లు 1 TMC 1,00,000 క్యూసెక్లు మాత్రమే వస్తుంది 24 గంటలు వేసుకుంటే. సేదు 12 గంటలనే వెళ్ళిపోతాయి అనుకుంటే 2 లక్షల క్యూసెక్లు మాత్రమే అవుతుంది. ఒకవేళ 6 గంటలనే పోద్దాను అనుకుంటే 4 లక్షల క్యూసెక్ల డిశ్చార్జ్ వస్తుంది. మనది 30 లక్షల క్యూసెక్లు భరించిన గోదావరి ఎక్కడ ఎటువంటి ముప్పు జరగదు. అందులో ఇప్పుడు ఇదివరకు జరిగిన మాక్సిమం ఫ్లడ్లో ఇది 25% కూడా కాదు. కాబట్టి ఎటువంటి ముప్పు లేదు. అవన్నీ మాకు అవసరం లేదు. ఇప్పుడు మనకు నీళ్ళు అవసరం ఉన్నది. ఈ అసలు మేడిగడ్డ కట్టిందే కరువు వచ్చినప్పుడు ఉపయోగపడుతుందనే ఉద్దేశమే మెయిన్. మిగతాది సప్లిమెంటరీ. మనకు కావాల్సింది డెఫిసిట్ అబౌట్ 10%, 10 to 15% ఆఫ్ ద డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు, డెఫిసిట్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు అది కాంపన్సేట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. నువ్వు క్రాప్ మొత్తము ఈ నీళ్ళే పంపు చేయాలని ఏం లేదు. ఇప్పుడు కొంత చేస్తే ఇంకా గోదావరి మేడిగడ్డతో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ కూడా వరి నాట్లు సకాలంలో వేసుకోగలుగుతారు. జూలైలోనే వేసుకోగలిగే ఆస్కారం ఉన్నది అందులో. ఆ పని ఇంతవరకు చేయలేదు. అంతకుముందు 2 సంవత్సరాలు చేయడం జరిగింది. ఈ లాస్ట్ 2 years నుంచి జరగడం లేదు. ఇదివరకు ఆ 2 పంటలు పండినాయి. ఇక 2 పంటలు పండడానికి కూడా ఇది ఆస్కారం ఉంది మేడిగడ్డతో. ఎందుకంటే నింపిన నీళ్లు ఆ పంటకు సరిపోతే మళ్ళీ నీళ్ళు ఇన్ఫ్లోస్ వర్షం పడితేనే వస్తాయి. కాబట్టి ఈ పంపు చేసుకుంటే సెకండ్ క్రాప్ కూడా వస్తుంది.